హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసుకుంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉండే హక్కే లేదంటున్నాడు, తెలంగాణ నుంచి వెళ్ళిపో అంటున్నాడు, బీఆర్ఎస్ లీడర్ గ్యాంబ్లర్స్ అని సంథింగ్ ఏమో మాటలు కూడా మాట్లాడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఆ మాటలు వస్తున్నాయంటే మేమేమంటామంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఔరంగజేబు అంటాం. అంటే తండ్రి తలనే నరికినటువంటి చరిత్ర ఔరంగజేబు ఉంది. నీవు కూర్చున్న సీఎం కుర్చీ కేసీఆర్ గారు సంపాదించి పెడితే ఈరోజు నీవు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటా ఉన్నావు. మరి దానికి గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి కదా. కేసీఆర్ గారికి ఉండే అధికారమే లేదు, హక్కే లేదు తెలంగాణ అనడం, మరి అది ఎంతవరకు సమంజసం అనేది ఆయన్నే ఆలోచన చేసుకోవాలి. ఆ విధమైనటువంటి ఈ పిచ్చి ముచ్చట్లు మాట్లాడితే నీకంటే చిన్నోళ్ళకి కోపం వస్తుంది, నీకంటే పెద్దోళ్ళకి కోపం వస్తుంది, నీకున్న మర్యాద పోతుంది. నువ్వు సీఎం అనేది మర్చిపోయి మాట్లాడడం మంచి పద్ధతి కాదు, అది మార్చుకోవాలి మీరు. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ నిర్మాత, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఈరోజు నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి ఒక రూపశిల్పి. మరి ఈరోజు ఏదో గుడ్డిలో మెల్లలాగా అబద్ధాలని చెప్పి ఈరోజు 63 సీట్లు తెచ్చుకొని గుడ్డిలో మెల్లలాగా మరి 500 ఓట్లతో ఒక ఎమ్మెల్యే, 1500 ఓట్లతో ఒక ఎమ్మెల్యే, 3000 ఓట్లతో ఇట్లా ఒక 25 సీట్లు గెలుచుకొని ఈరోజు ఏదైనా గెలిపే కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. బాగుంది అయినవు, కానీ మరి అమర్యాదగా మీరు ప్రవర్తించడం అనేది ఎవరికి కూడా తెలంగాణ ప్రజలకు నచ్చదు. కాబట్టి మీ వ్యవహార శైలిని, మీరు మాట్లాడే పద్ధతిని మీరు మార్చుకోవడం మీకోసం మంచిది, తెలంగాణ ప్రజల కోసం మంచిది. అలాగే రాజకీయ క్షేత్రంలో అంటే ఎంత తిడితే అంత బాగుంటుంది, ఎంత తిడితే అంత తీయనుంటుంది అన్నట్టు పోకడల్లో నువ్వే సృష్టిస్తూ ఉన్నావు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి ముచ్చట్లు మాట్లాడడం మానుకోండి. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాజకీయ పదాలను ఉపయోగించండి, కానీ వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడడం అనేది అది మీకు మంచి పద్ధతి కాదు, మీకు హాని తలపెడుతుంది. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. 13 నెలల నీ పరిపాలన చూసిన తర్వాత ఎందుకురా రేవంత్ రెడ్డి గారి మాటలిని ఆ పోరగాని కోట్లు వేసినాం అనుకుంటున్నారు. ఆ పెద్ద మనిషిని అనవసరంగా మేము ఉత్తగనన దించేసినాము, మోసపోయినామని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రామని తిరగబడతా ఉన్నారు. మరి దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కాబట్టి రాను రేవంత్ రెడ్డి గారి చరిష్మా లేదు, కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతూ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనే పరిస్థితి కేవలం 13 నెలల్లోనే వచ్చింది అని అంటే అది కేసీఆర్ గారి ఘనత. ఆయన మరి ఒక చారిత్రాత్మకమైన 24 సంవత్సరాల పోరాటం, 14 సంవత్సరాలు కొత్త రాష్ట్రం కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేసిండు. పరిపాలనను కూడా పోరాటంగా తీసుకున్నటువంటి మేటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకుడిని పట్టుకొని అమర్యాదగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్ళు పూర్తిగా వస్తున్న సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? పార్టీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అమ్మ, ఇప్పుడు ఒక గొప్ప చారిత్రాత్మకమైన తెలంగాణ ఉద్యమానికి రాజకీయ ఉద్యమంగా మలిచి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఒక పార్టీలో ఒక కార్యకర్తగా ఉండడం అనేది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. అలాగే 25 సంవత్సరాలు నిండుతున్న క్రమంలో మేము చాలా ఆనందంగా ఉన్నాం. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. కేసీఆర్ గారి ఆలోచన విధానం ఆయన సొంత ఆలోచన విధానం కాదు, తెలంగాణ ప్రతి ప్రజల యొక్క విధానం. అది ఆత్మగౌరవ పోరాటం కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, బంగారు తెలంగాణ కాన్సెప్టు తెలంగాణ మేధావులు ఇచ్చినటువంటిది, కేసీఆర్ గారిది కాదు. అది ఆయన ఎన్నోసార్లు ప్రకటించారు. నా సొంతంది ఏం లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు, అమరవీరుల మరి వాళ్ళ కోరికల మేరకు తెలంగాణ నిర్మాణంలో నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరించి 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. 3వసారి ఎందుకో కానీ మరి నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా కూడా ప్రతిపక్ష పాత్ర నాకు ఇది కొత్తది కాదు. నేను మొత్తం దాదాపుగా 10 ఏళ్ళు వదిలిపెడితే మొత్తం ప్రతిపక్షంలో ఉండి వచ్చిన వాడిని కాబట్టి, అలాగే గత కాలంలో కూడా కాంగ్రెస్లో అయినా మరి తెలుగుదేశంలో అయినా కూడా
ఒక మేటి నాయుడుగా మరి మంచి కీర్తి ప్రతిష్టలు నాకు ఉన్నాయి. ఆ కీర్తిని ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి మరి ప్రజలు ఇచ్చి ఏ పదవి ఇచ్చినా కూడా, ఏ అవకాశం ఇచ్చినా కూడా అది శిరసావహిస్తూ ప్రజల సేవ చేస్తానని చెప్పి అన్నాడే కానీ రేవంత్ రెడ్డి గారి తీరు కృషి మీద ఊసోంగానే అహంభావంతో, అది కుల దురంగారంతో మాట్లాడడం, అలాగే మరి అజ్ఞానంతో మాట్లాడడం అనేది మంచి పరిణామం కాదు. ఇప్పుడు మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు కూడా ఆయనను ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్తారు వచ్చే కాలంలో అమ్మ. థ్యాంక్ యూ సార్. హాయ్ హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసుకుంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉండే హక్కే లేదంటున్నాడు, తెలంగాణ నుంచి వెళ్ళిపో అంటున్నాడు, బీఆర్ఎస్ లీడర్ గ్యాంబ్లర్స్ అని సంథింగ్ ఏమో మాటలు కూడా మాట్లాడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఆ మాటలు వస్తున్నాయంటే మేమేమంటామంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఔరంగజేబు అంటాం. అంటే తండ్రి తలనే నరికినటువంటి చరిత్ర ఔరంగజేబు ఉంది. నీవు కూర్చున్న సీఎం కుర్చీ కేసీఆర్ గారు సంపాదించి పెడితే ఈరోజు నీవు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటా ఉన్నావు. మరి దానికి గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి కదా. కేసీఆర్ గారికి ఉండే అధికారమే లేదు, హక్కే లేదు తెలంగాణ అనడం, మరి అది ఎంతవరకు సమంజసం అనేది ఆయన్నే ఆలోచన చేసుకోవాలి. ఆ విధమైనటువంటి ఈ పిచ్చి ముచ్చట్లు మాట్లాడితే నీకంటే చిన్నోళ్ళకి కోపం వస్తుంది, నీకంటే పెద్దోళ్ళ కోపం వస్తుంది, నీకున్న మర్యాద పోతుంది. నువ్వు సీఎం అనేది మర్చిపోయి మాట్లాడడం మంచి పద్ధతి కాదు, అది మార్చుకోవాలి మీరు. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ నిర్మాత, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఈరోజు నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి ఒక రూపశిల్పి. మరి ఈరోజు ఏదో గుడ్డిలో మెల్లలాగా అబద్ధాలని చెప్పి ఈరోజు 63 సీట్లు తెచ్చుకొని గుడ్డిలో మెల్లలాగా మరి 500 ఓట్లతో ఒక ఎమ్మెల్యే, 1500 ఓట్లతో ఒక ఎమ్మెల్యే, 3000 ఓట్లతో ఇట్లా ఒక 25 సీట్లు గెలుచుకొని ఈరోజు ఏదైనా గెలిపే కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. బాగుంది అయినావు, కానీ మరి అమర్యాదగా మీరు ప్రవర్తించడం అనేది ఎవరికి కూడా తెలంగాణ ప్రజలకు నచ్చదు. కాబట్టి మీ వ్యవహార శైలిని, మీరు మాట్లాడే పద్ధతిని మీరు మార్చుకోవడం మీకోసం మంచిది, తెలంగాణ ప్రజల కోసం మంచిది. అలాగే రాజకీయ క్షేత్రంలో అంటే ఎంత తిడితే అంత బాగుంటుంది, ఎంత తిడితే అంత తీయనుంటుంది అన్నట్టు పోకడలను నువ్వే సృష్టిస్తూ ఉన్నావు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి ముచ్చట్లు మాట్లాడడం మానుకోండి. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాజకీయ పదాలను ఉపయోగించండి, కానీ వ్యక్తిగతంగా ఈ విధంగా మాట్లాడడం అనేది అది మీకు మంచి పద్ధతి కాదు, మీకు హాని తలపెడుతుంది. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. 13 నెలల నీ పరిపాలన చూసిన తర్వాత ఎందుకురా రేవంత్ రెడ్డి గారి మాటలిని ఆ పోరగాని కోట్లు వేసినాం అనుకుంటున్నారు. ఆ పెద్ద మనిషిని అనవసరంగా మేము ఉత్తగనన దించేసినాము, మోసపోయినామని ఈరోజు తెలంగాణ ప్రజలు గ్రామని తిరగబడతా ఉన్నారు. మరి దాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి కదా. కాబట్టి రాను రేవంత్ రెడ్డి గారి చరిష్మా లేదు, కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతూ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనే పరిస్థితి కేవలం 13 నెలల్లోనే వచ్చింది అని అంటే అది కేసీఆర్ గారి ఘనత. ఆయన మరి ఒక చారిత్రాత్మకమైన 24 సంవత్సరాల పోరాటం, 14 సంవత్సరాలు కొత్త రాష్ట్రం కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేసిండు. పరిపాలనను కూడా పోరాటంగా తీసుకున్నటువంటి మేటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకుడిని పట్టుకొని అమర్యాదగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్ళు పూర్తిగా వస్తున్న సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? పార్టీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అమ్మ, ఇప్పుడు ఒక గొప్ప చారిత్రాత్మకమైన తెలంగాణ ఉద్యమానికి రాజకీయ ఉద్యమంగా మలిచి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఒక పార్టీలో ఒక కార్యకర్తగా ఉండడం అనేది మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. అలాగే 25 సంవత్సరాలు నిండుతున్న క్రమంలో మేము చాలా ఆనందంగా ఉన్నాం. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. కేసీఆర్ గారి ఆలోచన విధానం ఆయన సొంత ఆలోచన విధానం కాదది, తెలంగాణ ప్రతి ప్రజల యొక్క విధానం. అది ఆత్మగౌరవ పోరాటం కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, బంగారు తెలంగాణ కాన్సెప్టు తెలంగాణ మేధావులు ఇచ్చినటువంటిది, కేసీఆర్ గారిది కాదది.
ఆయన ఎన్నోసార్లు ప్రకటించారు, నా సొంతంది ఏం లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు, అమరవీరుల మరి వాళ్ళ కోరికల మేరకు తెలంగాణ నిర్మాణంలో నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరించి 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. 3వసారి ఎందుకో కానీ మరి నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా కూడా ప్రతిపక్ష పాత్ర నాకు ఇది కొత్తది కాదు. నేను మొత్తం దాదాపుగా 10 ఏళ్ళు వదిలిపెడితే మొత్తం ప్రతిపక్షంలో ఉండి వచ్చిన వాడిని కాబట్టి, అలాగే గత కాలంలో కూడా కాంగ్రెస్లో అయినా మరి తెలుగుదేశంలో అయినా కూడా ఒక మేటి నాయకుడుగా మరి మంచి కీర్తి ప్రతిష్టలు నాకు ఉన్నాయి. ఆ కీర్తిని ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సాధించడం జరిగింది కాబట్టి, మరి ప్రజలు ఇచ్చి ఏ పదవి ఇచ్చినా కూడా, ఏ అవకాశం ఇచ్చినా కూడా అది శిరసావహిస్తూ ప్రజల సేవ చేస్తానని చెప్పి అన్నాడే కానీ, రేవంత్ రెడ్డి గారి తీరు కృషి మీద ఊసోంగనే అహంభావంతో, అది కుల దురంగారంతో మాట్లాడడం, అలాగే మరి అజ్ఞానంతో మాట్లాడడం అనేది మంచి పరిణామం కాదు. ఇప్పుడు మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు కూడా ఆయనను ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్తారు వచ్చే కాలంలో అమ్మ. థ్యాంక్ యూ సార్.